ఉపకార వేతనం అందిపుచ్చుకుంటే ప్రయోజనం. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి కేంద్రం 2008 నుంచి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పేరుతో జాతీయ ఉపకార వేతనాలను ప్రవేశపెట్టింది. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువును కొనసాగించేలా ప్రోత్సహించడానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిభా ఉపకార వేతనాలు అందిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వెబ్సైట్ bsc.telangana.gov.in. ఆగస్టు 24. పరీక్ష నవంబర్ 1న ఉంటుంది. విధానం: పరీక్ష 180 మార్కులకు ఉంటుంది. ఇందులో మొదటి విభాగంలో మానసిక సామర్థ్య పరీక్షకు సంబంధించి 90 మార్కులు కేటాయిస్తారు. రీజనింగ్, అర్థమెటిక్ సామర్థ్యం, పదాల భిన్న పరీక్ష, అంకెలు, అక్షరాల అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, అద్దం, నీటి ప్రతిబింబాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. రెండో విభాగంలో 7, 8 తరగతుల సిలబస్ నుంచి 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో గణితం నుండి 20 మార్కులు, భౌతిక రసాయన జీవశాస్త్రాల నుంచి 35 మార్కులు, సాంఘిక నుంచి 35 మార్కుల చొప్పున ఉంటాయి. పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బహుళైచ్ఛిక రూపంలో ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అర్హతలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు. 7వ తరగతిలో జనరల్ విద్యార్థులు 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50% మార్కులు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3.5 లక్షల లోపు ఉండాలి. ఆధార్ కార్డు, స్టడీ, కులం, ఆదాయ ధృవపత్రాలు అవసరం. ఓసీ, బీసీ విద్యార్థులకు ₹100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ₹50 రుసుము ఉంటుంది. ఎంపికైతే ఏటా 12,000 చొప్పున 4 ఏళ్ల పాటు ఉపకార వేతనాలు పొందవచ్చు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 4 ఏళ్ల వరకు మొత్తం 45,000 ప్రయోజనాన్ని పొందుతారు. 10వ తరగతి తర్వాత ఈ ఉపకార వేతనం కొనసాగాలంటే 60% మార్కులతో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది.